కేతిరెడ్డి మాత్రం రీసెంట్గా పుష్ప 2కి సంబంధించి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనకి అల్లు అర్జున్ వల్ల ఎవరు రాలేదు, ఆ వచ్చిన ఫ్యాన్స్ అంతా రష్మిక మందనాన్ని చూడడానికే వచ్చారు అంటూ చెప్పుకొచ్చారు. అంటే ఇండైరెక్ట్గా ఆయన రష్మిక మందనానికి అపోజ్గా ఉండడానికి ట్రై చేస్తారు. బికాస్ ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అల్లు అర్జున్కి ఫుల్ ఫేవర్గా ఉంటారు ఎప్పుడు కూడా. ఆయన కూడా వైఎస్ఆర్సీపీ మెంబరే కాబట్టి అందుకోసమనే అటు అల్లు అర్జున్ సపోర్ట్గా మాట్లాడడం అంటున్నారు. మీరేమంటారు? సో ఖచ్చితంగా ఆయన మాట్లాడిన మాటల వెనక మళ్ళీ చాలా అంతర్యం ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన సింపుల్గా చెప్పేశారు, అల్లు అర్జున్ గారి కోసం వచ్చిన జనాలు కాదు, రష్మిక గారి కోసం. ఆవిడ నేషనల్ క్రష్, ఆయన చూడటానికి ఎగబడ్డారు జనాలు. అల్లు అర్జున్ గారు ఏముంది డీగ్లామర్గా ఉన్నారు, సినిమాలో పెద్దగా ఏం మేకప్ కూడా లేదు కదా, ఇంకా ఆయన చూసేదేముంది, పుష్ప 1లో ఆల్రెడీ చూశారు కదా, మళ్ళీ ఇక్కడ చూసేదేముంది అని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగిందనమాట. సో కాసేపు అందరూ ఆలోచనలో పడ్డారు, నిజంగా రష్మిక కోసం వచ్చారా అని చెప్పి. ఆవిడ కూడా ఆ రోజు ఆయనతో పాటు కార్లో ఉంది. ఆ విషయం ఇప్పుడు చాలా మందికి తెలియదు ఆవిడ ఉందని. ఎవరు కూడా ఫ్రేమ్లో ఆవిడని ఎవరు హైలైట్ చేయాల, అందరూ కూడా అల్లు అర్జున్ గారిని హైలైట్ చేశారు. సో మరి ఇది చూస్తుంటే వైసీపీ తరపున ఎవరు మాట్లాడినా ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఫేవర్గానే మాట్లాడతారు అనే విధంగా అయితే కనపడుతుంది అనమాట. ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేస్తారను మరి ఏమో కానీ ఆయనకున్న ఓట్లేని ఫ్యాన్స్ అందరూ మరి వీళ్ళకి సపోర్ట్ చేస్తే ఏమొస్తుందో కూడా తెలియదు. సో మరి యాజ్ ఆఫ్ నౌ అందరూ కూడా అల్లు అర్జున్ ఫేవరబుల్గా ఎక్కడ మాట్లాడిన వైసీపీ కార్యకర్తలు అందరూ అల్లు అర్జున్కి ఫేవరబుల్గా మాట్లాడుతున్నారు. అదే మన ఈయన కేతిరెడ్డి గారు కూడా అదే మాట్లాడారు, అల్లు అర్జున్ గారు తప్పేమీ లేదు, రష్మిక అదే తప్పు అన్నట్టుగా. సో అసలు ఆమెను తీసుకురావాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. అండ్ మళ్ళీ వీళ్ళిద్దరు గ్లామర్ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా అంటే మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా, మరి ఆ లెక్కన రష్మిక గారి ఫ్యాన్స్ అది చూస్తే ఆ నేషనల్ మొత్తం కూడా ఆయన మీద తిరగబడతారు నాకు తెలిసి. ఎవరో అంతకుముందు ఎవరో మినిస్టర్ హీరోయిన్ అన్నట్టు ఇప్పుడు రోజా గారి మీద అంటే కామెంట్స్ దాని గురించి అట్లా స్పందించారు. ఇప్పుడు ఈయన కూడా రష్మిక గారి పైన పిచ్చి కామెంట్లు చేసినట్టే లెక్కేసుకోవచ్చు దీన్ని కూడా. మరి ఆయన కూడా అవసరం లేదు, టాపిక్ అన్నెసరీ వీళ్ళు కెలుగుతారు, వాళ్ళు కూడా అన్నెసరీగా ఇప్పుడు అల్లు అర్జున్ గారిని సేవ్ చేయబోయి వీళ్ళ మీద ఎక్కువగా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. సో మరి నిజంగా అలా ఎవరన్నా జనాలు థియేటర్కి వస్తున్నారంటే ఫస్ట్ హీరో బొమ్మ చూసి వస్తారు. వచ్చే 10 మందిలో 2-3 రష్మిక గారి ఫ్యాన్స్ కూడా ఉండొచ్చు. అలా అని చెప్పి తొక్కేసలాటంతా రష్మిక గారి వల్లే జరిగిందని కామెంట్ చేయడంలో దాని వెనక అసలు అర్థమే లేదు. మరి ఆయన ఎందుకు అట్లా చేశారు, మరి ఇదంతా చూస్తుంటే అల్లు అర్జున్ గారిని వెనకేసుకొచ్చే ప్రయత్నం అయితే కనపడుతుంది. ఆయన ఎట్లాగొట్లా ఇందులో నుంచి బయటకు తీయాలి అనే ఈ ముందు నుంచి ఇట్లా ఈ రకంగా వెళ్తే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే ఈయన చెప్పాడు కదా అని కొంతమంది నమ్ముతారు. సో అట్లా అది అందరికీ పాకి అల్లు అర్జున్ గారు తప్పు లేదని ఫైనల్గా వచ్చేటట్టుగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టయితే కనపడుతుంది. మరి కేతిరెడ్డి గారు ఇంకా ఈయన మీద కాదు, అటు పవన్ కళ్యాణ్ గారి మీద, బాలకృష్ణ గారి మీద కూడా చాలా కామెంట్స్ చేశారు. సో మరి ఆయన ఎందుకు ఇట్లా అప్పుడప్పుడు వచ్చి నేను కూడా ఉన్నానని చెప్పుకోవడానికి చేస్తారు తప్ప ఆయన చేసే కామెంట్స్ వల్ల ఉపయోగమే లేదు.